వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా బందర్ సంఘటన చెప్తానండి. పవన్ కళ్యాణ్ ఎంత నిజంగా ఆయన అపరిచితుల్లోనేమో అది డిజార్డర్, అది సైకలాజికల్ డిజార్డర్. కానీ ఇతను మోటివేటెడ్ డిజార్డర్, ఇది మోటివేటెడ్ డిజార్డర్, ఇది మల్టీ స్ప్లిట్ మోటివేటెడ్. ఇది తనకు తను కావాలని తెచ్చుకుంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు కావాలని తెచ్చుకుంటున్నారంటే నేను చెప్తున్నానంటే, మొన్న ఎప్పుడైతే నిన్న లేదు మొన్న రావణ్ గారిని రెండో కేసు పెట్టారో, మొన్న పొద్దున పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో అన్ని వ్యవహారాలు అన్ని సంగతులు, ఎవరు రావాలి, ఏ గేట్లోంచి రావాలి, ఏ తలుపులోంచి వెళ్ళాలి, మీడియా కనపడకుండా ఎవరు రావాలి, ఇట్లాంటి అన్ని పనులు చూసేటువంటి ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు హరిప్రసాద్. ఆయన బందర్లో మొన్న నిన్న ఏం పని, బందర్లో మొన్న నిన్న ఏం పని, బందర్లో మొన్న వచ్చావు ఆర్కేఎంఎస్ పైన షెడ్ కింద మీటింగ్ పెట్టావు, అందరిని పిలుచుకున్నావు. ఏంటి అంటే పని, ఎవరికి ఏం పదవులు కావాలి, ఎవరికి నామినేటెడ్ కావాలి, ఎవరికి కౌన్సిల్ టికెట్ కావాలి, ఎవరికి ఎమ్మెల్సీ టికెట్ కావాలి, ఎవరికి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి, ఎవరికి ఎంపీపీ కావాలి, ఎవరికి జెడ్పీటీసీ కావాలి, మీరందరూ అప్లికేషన్లు పట్టరండి అని జిల్లా మొత్తం అక్కడికి పోగేస్తూ ఉంటారు. చూడండి, తంతు హరిప్రసాద్ తంతు. హరిప్రసాద్ ఎందుకు వస్తాడు? పవన్ కళ్యాణ్ పంపిస్తే వస్తాడు, స్కెచ్ గీసి పంపిస్తాడు. హరిప్రసాద్ మీటింగ్ పెట్టి అందరినీ పోగేసి ఆ రోజు అక్కడ కేసు పెడతారు బందర్ ఇనగుదురులో. అక్కడి నుంచి కోడూరు వెళ్తాడు హరిప్రసాద్. మొన్నే కోడూరు ఎందుకు? అక్కడ కూడా కాపులు ఎక్కువ గట్టిగా ఉన్నారు. కాపులు బందర్లో ఉన్నారు. అవినిగడ్డ నియోజకవర్గం కోడూరులో కేసు అయ్యింది ఆల్రెడీ రావణ్ మీద. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ బెయిల్ రాగానే ఇవాళ రాత్రికి అక్కడ పాయకరావుపేట, బందర్ నుంచి పాయకరావుపేటలో కూడా కాపులు ఎక్కువ. పాయకరావుపేట నుంచి ఇవాళ రాత్రి కోడూరు చేస్తారు, చూసుకోండి కావాలంటే. ఎక్కడ కేసు కడుతున్నా, ఎఫ్ఐఆర్ కడుతున్నా రావణ్ మీద, అన్ని చోట్ల కూడా కాపులు అధిక జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమే కేసులు కడుతున్నారు. ఎందుకని? ఒకటి స్టేషన్ మీదకి వెళ్ళి దూకుడుగా వెళ్తాకి జనం కావాలి, అమాయకులైన బకరాలు కావాలి, వైసీపీ వాళ్ళతో గొడవలు పడాలి, మళ్ళీ జనసేనకి వైసీపీకి తగులు కావాలి, ఫ్రిక్షన్ కావాలి, తద్వారా మళ్ళీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి చేరిపోవాలి. చంద్రబాబు నాయుడు యొక్క తప్పుడు కుట్రలు తప్పితే వేరే ఏముందంటున్నాను. పోలీసులు సిగ్గుపడరా అని అడుగుతున్నాను.